కిట్టు మీ బాపుకు ఫోన్ చేసినవారా? ఎందుకే అమ్మా? పైసలు పట్టుకత్తా అన్నారా, ఇంకా అత్తలేడు. మావయ్యని ఎందుకు తెమ్మన్నావు అత్తమ్మ? నేను పైసలు తీసుకొచ్చిన. అయ్యో అల్లుడు గట్లుంటదా? ఫస్ట్ కాన్పు కదా, మేమే పెట్టుకోవాలి. ఎవరైతే ఏంది అత్తమ్మ, నేను పెట్టుకుంటది. అద్దల్లుడు పద్ధతి ప్రకారం మేమే ఖర్చు పెట్టుకోవాలి, మేమే ఖర్చు పెట్టుకుంటాం. సరే అత్తమ్మ, మీ ఇష్టం. అగో నువ్వేందే అమ్మా, బావ పైసలు పెట్టుకుంటా అంటే నువ్వెందుకు వద్దంటాను? నువ్వు ఉండురా కిట్టు, మధ్యలో రాకు. మీ బాప అత్తండో పోయి చూసిరాపో. సరే సరేనే శాంతాబాయ్, నీతోని గండమే ఉన్నది, పోతా నాగు. శాంత, బిడ్డకు ఇప్పుడు ఎట్లున్నదే? మంచిగానే ఉన్నదయ్యా. బిడ్డని ఇప్పుడే ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయారు. ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయిరానే? పెద్ద ఆపరేషన్ చేస్తారటయ్యా బిడ్డకు. ఒక బిడ్డ పేగు మెల్లేసుకున్నదట, అందుకే పెద్ద ఆపరేషన్ చేస్తా అంటారు మన బిడ్డకు. అయ్యో, పేగు మెల్లేసుకున్నదట్నానే? అవునట మావయ్య, పేగు మెల్లేసుకున్నది. ఈ ఆపరేషన్ చేసి బేబీస్ని తీయాలని లోపల తీసుకుపోయారు మల్లికను. ఏదైతే ఎందుకు పట్టల్లుడు, తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉంటే మనకు అదే చాలు. గదే మావయ్య, తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండాలని ఆ దేవుని ముక్తానా. అదినా ఇప్పుడే వస్తారా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రమ్మంటావు? మాకేమైనా ముందుగా చెప్పిర్రా, లేకుండా మాకేమైనా చెప్పచ్చిర్రా? అయ్యో అదినా, గట్లంటానేమైంది? ఎట్లా అనమంటావు అయినా మరి? అమ్మ ఏందే ఈ హాస్పిటల్ లొల్లి? మీరు ఆడ కూసోరే అమ్మ, లొల్లి పెట్టకుండా. మల్లికకు ఆపరేషన్ చేస్తారు. సరేరా, మళ్ళీ ఎంతసేపు అయ్యే లోపల తీసుకుపోయి? అరగంటకు ఎక్కువనే అవుతుంది అమ్మా. అరగంట అవుతుందారా? మా నొప్పులు అసలేమో నార్మల్ డెలివరీ చేస్తారా, ఆపరేషన్ చేస్తారా? ఆపరేషన్ అయినా అమ్మా, ఒక బిడ్డ పేగు మెల్లేసుకున్నదట, సీరియస్ ఉన్నదని డాక్టరు ఆపరేషన్ చేస్తా అన్నాడు. ఏందిరా, ఒక బిడ్డ పేగు మెల్లేసుకున్నదట్నా? మంచిగానే ఉందరట్నా? ఏమోనే అమ్మా, సీరియస్ అని డాక్టర్ లోపలికి తీసుకుపోయి ఆపరేషన్ చేస్తాడు. సరేగా, నేను ముందుగానే చెప్పిన ఆమాసగోలు అద్దురా, దావకానే తీసుకురాకురా అని చెప్పిన. నా మాట విన్నావారా నువ్వు? ఇప్పుడు తల్లి బిడ్డలకు పానం మీదకి వచ్చేరాక చూసినావు. నువ్వు ఏమంటారా ప్రసాదిగా? నువ్వు మీ అత్త చెప్పు తిననేరు. ఏ ఉండే అమ్మమ్మ, నువ్వు టెన్షన్ పెట్టకు. నాకు అసలే మల్లికి ఎట్లుంటుంది, పుట్టేటోళ్ళు ఎట్లుంటారని నాకంతా టెన్షన్ అవుతుంది. అబ్బా నేనేమంటానా, ఉన్నదే చెప్పబడుతుంది. ఏదో మంచి మాట చెప్తే నా మూతి అన్నట్టు చేసినావు పట్టు. నువ్వు అద్దానంగా తీసుకొని వచ్చినావు. అమ్మమ్మ, నీ మాట ఏం తీయలేదే. మల్లికకు బాగా నొప్పులు వచ్చిన వాళ్ళనే హాస్పిటల్కి తీసుకొచ్చిన. నువ్వే అన్నావు కదా బాగా నొప్పులు వచ్చిన వాళ్ళు హాస్పిటల్ తీసుకోపోరా అని. అందుకే తీసుకొచ్చిన. ఇప్పుడు ఏమైతుంది, అన్ని ఈ గియే మూఢనమ్మకాలు. ఎప్పుడు అమాస అంటారు, పుణ్యం అంటారు. మా ఈ మూఢ నమ్మకాలే రే బిడ్డ, గంటకే గిచ్చాయింది పట్టు. మా ఈ మూఢ నమ్మకాలే ఏదైతే పట్టు. పిల్లగాడు క్షేమంగా ఉడితే అది గాలిగా. ఏం కాదురా ప్రసాద్, తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండాలని ఆ శివయ్య మొక్కు. గదేనే అమ్మ, ఆ శివయ్యకు మొక్కుతాను. అందరు మంచిగా ఉంటే ఈ సంవత్సరం నుండే జాగారం ఉంటా అని మొక్కినే. మంచి పని చేసిన బిడ్డ, తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా వస్తే మంచిగా ఈ సంవత్సరం నుంచే ఆ శివయ్యకు జాగారం ఉండు. అగో ఈ కొంగ ముద్ద వచ్చింది కదా. ఓ పిల్ల, మా మల్లికకు ఆపరేషన్ చేసిర్రా? పిల్లగాడా పిల్లనా? లేదమ్మా, మల్లికకి ఇంకా ఆపరేషన్ కాలేదు. మీరు వేస్ట్ క్లాత్లు ఇస్తే నేను తీసుకెళ్తా, ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది ఇక. ఓ శాంత, ఏం చెప్తానవే? అగో పేగులుగా అన్నట అయోటి ఒకటి ఎదిరి ఆమెకి చిన్న అత్త అప్పుడే ఏమో మళ్ళీ అడుగుతుంది. అయ్యో ఇచ్చినా అని? ఓ పుల్ల, ఇచ్చిందట కదా, ఏమో మళ్ళీ అడుగుతాను. అయ్యో ఇచ్చారా మేడం? సారీ లోపల పెట్టి మర్చిపోయి ఉంటా నేనే. సరే మీరు ఇక్కడ అల్లరి చేయకండి, ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. సరే సరే, మేమైతే ఏం తెలియజేయం గాని మొదగాలు ఎవరు పెట్టిరో చెప్పిపో. ఇంకా ఉట్టలేదమ్మా. పుట్టినాకనే చెప్పు బిడ్డ, మొదగాలు చెప్పు నాకు. సరే మేడం. ఎవరు పుడతారంటే అవ్వ, నాకైతే టెన్షన్ అవుతుంది. ఇంకా వాళ్ళు వస్తారే, మీ నాయన వస్తాడు, నా మగడు, నా దేవుడు వస్తాడు కదా. పాపత్తడానే అవ్వ. మరి లేకపోతే ఎవరు వస్తారు అనుకుంటావే నువ్వు? కడుపులు ఇద్దరు కాదే అవ్వ, మరి ఇంకొకరు ఎవరు వస్తారు? ఇంకోటి కూడా మీ బాపేనే, ఇద్దరే వస్తాడు, డబ్బులు కదా. భలే ఉన్నావు నానమ్మా, తాత ఇద్దరే వస్తాడు అయితే మంచిదే పట్టు. మరి ఏంటో పిల్లగా, మీ తాతనే వస్తాడా రాదు? ఇక నువ్వు రమ్మంటే అత్తనే లేవా, ఇక తాతనే వస్తాడు నా కోసం. నువ్వు జల్దీ లగ్గం చేసుకొని ఓ పిల్లని గాను నా మగనికి ఇచ్చి పెళ్లి చేపిద్దాం. అతనన్నా ఒక కుటుంబాలు ఉంటారు, మంచిగా మనతోని అటు ఇటు తిరుక్కుంటుంటారు. సరే నాన్న పిల్లగా? సరే పట్టునానమ్మా, పెళ్లి చేసుకొని పిల్లని గంట. నువ్వేం బాధపడకు, నీ మొగడు కూడా ఇళ్ళనే ఉంటాడు. మొగడంటే నువ్వు గుడ్లు విసుకుతా ఏమనుకుంటానవా? అదే తాత కూడా ఇళ్ళనే ఉంటాడు. అది నా కూసో రాదుర్రి, ఎంతసేపు అలా నిలుచుంటారు? మా కూర్చుంటాం. అమ్మా, ఎవరో పుట్టిరే, కొడుకో బిడ్డనో? అవునరా ప్రసాద్, ఏడ్పిన పడుతుంది.
ఎవరు పుట్టిరో మనవడో మనవరాలో. ఇంకా వాళ్ళు పుడతారే, ఆ గొంతు చూస్తే వినబడతలేదా? మగ పిల్లగాడే. నా పెన్నుడు వచ్చిండు, నా దేవుడు వచ్చిండు. సరేనే అవ్వ, ఎవరు పుట్టిరో అలా చెప్తారా ఆగరాదే. అగో అమ్మ ఎవరో ఉట్టిరే తీసుకొని వచ్చింది సిస్టరు. ఇదిగోండి అమ్మా, తీసుకోండి. ఓ సిస్టర్ పిల్ల, నాకు ఈ మరుగాలు. నా మగన్ని నేనే ఎత్తుకుంటా మరుగాలు. ఇదే బిడ్డ పంచ నేనే ఎత్తుకుంటా నా మగన్ని. ఇదిగోండి అమ్మా. నా చిన్న కన్నులు, నా బుజ్జి కన్నులు వచ్చినాయానే. ఈ ఒంటరి జీవితానికి ఇక మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుందామని వచ్చిండు నా దేవుడు. ఓ అవ్వ, ముక్కు మూతి మంచిగా చూడే, పిల్లగాడు మంచిగా ఉన్నాడో చూడు. చూస్తానా ముక్కు మంచిగానే ఉన్నది, నా మగన్ తీరే ఉన్నది. చూడడం ఆయన తీరే ఉన్నది కొంచెం. అగో ఓ రాములా, పిచ్చలు కాదే. ఏంది? అదేనే ఆడపిల్లనట్టున్నది కదా. ఓ సిస్టరు, ఆడపిల్లనా మొగడు కాదా? ఏందే అమ్మమ్మ, మొగాడు కదా అని ఆడపిల్ల పుట్టిందా? అవును సార్, ఈమె ఆడపిల్లని. అవునా సిస్టర్, మరి ఇంకొక బేబీ గల్లా బాయా? ఓ సిస్టర్ అమ్మా, కవల పిల్లలు కదా, ఒక్కరినే పట్టుకొని వచ్చినావు, ఇంకొకరేరి. అదా అమ్మా, ఇంకొక బేబీ ఉమ్మని మింగింది, డాక్టర్ దగ్గర ఉన్నాడు అబ్జర్వేషన్ లా. ఏంది సిస్టర్, ఇంకొక బేబీ ఉమ్మని మింగిందా? ఇప్పుడు ఎట్లుంది, బేబీ మంచిగా ఉందా? అయ్యో సార్, మీరేం టెన్షన్ పడకండి, బేబీ అయితే చాలా హెల్దీగా ఉంది. ఒక 10 నిమిషాల్లో మీ బేబీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. అమ్మయ్య, మంచిగా అవుతున్నారు కదా. అరే ప్రసాద్గా, టెన్షన్ పడకు, మంచిగానే ఉన్నారట కదా. సిస్టర్, మా మల్లికి ఎట్లున్నది, మంచిగా ఉన్నదా? సృహలోకి వచ్చిందా? అది అమ్మా, మత్తిచ్చినాం కదా, కాసేపు అయినాక సృహలోకి వస్తుంది, మీరు వెళ్ళి చూడొచ్చు మీ అమ్మాయిని. సిస్టర్ అమ్మా. అగో ఓ పల్ల, మరి ఇంకో ఎవరు పుట్టిరు పిల్ల, చెప్తానే లేవు. అది అమ్మా, ఇంకొకరు బేబీ బాయ్ పుట్టారు, కంగ్రాచులేషన్స్. అవునా సిస్టర్, థ్యాంక్ యూ. మమ్మ, నాకు కొడుకు పుట్టినట్నే. కొడుకే ప్రసాదు, నీకు కొడుకే, నాకు మాత్రం నా మగడు. మళ్ళీ నా కోసం వచ్చిండు నా దేవుడు. అవునే అమ్మా, నిజంగా బాబాయ్ వచ్చినట్టున్నాడు. ఏందుల్లా అట్లనే చూస్తారు? ఇగవే మనరాళ్ళు ఎత్తుకో. వాణి ఎత్తుకుంటా. ఎత్తుకునేవే బిడ్డ, నువ్వు అటెంకి ఎత్తుకునేవు కానీ శాంత వచ్చిద్దామే. ముందుగాలు శాంతం ఎత్తుకొని. నాకెందుకత్త, మొదగాలు వాళ్ళ డాడీకి. డాడీ ఎత్తుకొని, వాళ్ళ డాడీ ఎత్తుకున్నాక అందరం ఎత్తుకుందాం. సరేనా శాంత, నా మనవనికే ఇస్తా. ఇగో ప్రసాదు, ఇగో నీ బిడ్డను ఎత్తుకోరా. అమ్మ, నా బిడ్డ అచ్చం మల్లిక తీరే ఉన్నది. ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ మూతి అచ్చం మల్లిక నేనే, మంచిగా ఉన్నది. బంగారు తల్లి, డాడీ దగ్గరికి వచ్చినావా? అగో అమ్మ, ఏడుతుంది ఏందే? ఆకలితంది కావచ్చు బిడ్డ. మరి ఎట్లనే అమ్మా, పాలు తాగిపిద్దా? ఇదిగోండి అమ్మా, మీ బేబీ బాయ్ ని తీసుకోండి. అగో అగో అవ్వ, నా మనవని తీసుకొచ్చిందే. ఇటు ఈ సిస్టర్ అమ్మా, నేను ఎత్తుకుంటా. అడ్డే, నా చిన్ని కన్నయ్యలు, నా బంగారు మూతులు, నా బంగారాలు వచ్చినాయనే. మీ నాన్నమ్మ దగ్గరికి వచ్చినాయా చిన్ని కన్నయ్యలు? చప్పుడు చేయమంది కన్నయ్య. అవ్వ, ఆ కన్ను అయితే సేమ్ ప్రసాద్ గాంధీ ఉంది. కండ్లు కాయే పొల్ల, మొయ్యారు పిచ్చలు ఉన్నాయా చూడు. సీ అవ్వ, ఉండే మా ఉన్నాయి, కనబడతలేవా అనే? కావాలంటే నువ్వు చూసుకో. మా కనబడుతున్నాయి గాని మగడే, నా దేవుడు వచ్చిండు నా మగడు. నన్ను చూసుకోవడానికి వచ్చిండు మళ్ళా. అవునే అవ్వ, చూస్తండి మన బాబుని చూసినట్టే ఉన్నది. చిన్ని కన్నలు కన్నయ్య, నువ్వు మా కోసం వచ్చినవా నీ బంగారు కన్నయ్యలు? అబ్బో, ఏమో అనుకున్నగా, నీళ్ళు బాగా చాలున్నారు. మనవడు వచ్చిన వాళ్ళనేమో మనవని పట్టుకొని ముద్దాడతారు, మనవరాళ్ళేమో పక్కకు పెట్టిరు. కనీసం నాకు ఎవరు ఎత్తుకోమని కూడా ఇత్తలేరు, పిల్లనిత్తలేరు, పిల్లగాన్ని ఇత్తలేరు. అమ్మ, నా కొడుకు చూడే ఎట్లా చూస్తాండే నిన్ను. నన్నే చూస్తాను రా బంగారు కన్నయ్య. ఏంది కన్నయ్య, నేను మీ నానమ్మని రా. ఏంది? ఆడేందే అమ్మా, కన్ను కొట్టకుండా నిన్నే చూస్తాడు. ఇల్లు పిల్లులానే ఏమో గిట్లెడతారండి. అమ్మా, పిల్లలు ఏడుస్తున్నారు కదా, ఇటు తీసుకురండి, పాలు పట్టియాలి. సరే సిస్టర్ అమ్మా, అత్తాను పో. అమ్మా, ఇలాగట పాలు పట్టించుకొని రాపోవే. సరేరా, తాగిపించుకొని అత్త. పిల్లను మీ అత్తకిరా. సరేనే అమ్మా, ఇత్తా. తీయలుడు తీసుకొత్తమ్మా. కొంచెం మత్తు దిగిందానే మల్లిక? దిగిందత్తమ్మా. నీ పిల్లగాళ్ళు అయితే కావు కామని ఒకటే ఏడ్చి పెడతారే, పాలు పట్టియాలి మల్లిక. ఏడుతారా అత్తమ్మ? వీళ్ళైతే ఏ పసలు అత్తలేరే, పాలు పట్టియాలి వీళ్ళకు. అవును బిడ్డ, బాగా ఏడతారు.
నీ బిడ్డ అయితే అసలు ఆకలికి తట్టుకుంటలేదే. ముందు పుట్టింది కదా, ఒకటే ఏడ్చుడు ఎడుతుంది. ఫస్ట్ ఈ పిల్లకి తాపి పాలు. అంటావా? మరి వాడు పిల్లకెందుకే? ఈ పిల్లగాడు బాగా ఎడతాడు, ఈయనకు తాగిపోయి అటెంక తాగిపించు పిల్లకు. అగో బావురు అని ఒకటే ఏడుచుడు ఎడతాడు, తాగిపోయి మొదలు గారు పిల్లగానికి. అయ్యో అత్త, పిల్లగాడు ఏమి ఎడతలేడు కానీ ఈ పిల్లనే బాగా ఎడుతుంది. ఫస్ట్ ఈమె తాగిపిద్దాం, ఈమె తాగిపించినాక ఆయన తాగిపిద్దాం. అయ్యో పిల్ల బాగా ఎడతాందా? తాగిపి పిల్లకే తాగిపి. అయితే పిల్లగాడు ఏంటన్నా పోని కానీ పిల్లకు తాగిపిస్తాడట. మంచిగానే ఉన్నావు కట్టు. అవ్వా, ఒకరినక ఒకరికి తాగిపిత్త తాగరాదే, ఎందుకు ఎవరుతానో ఇడ? నేనే వదిలినట్టు కనబడుతుంది నీకు. అంశం నిలబెట్టేటానికి పాలు తాగిపిస్తుందా, ఈ పిల్లకు తాగిపిస్తుందా? మా కాంతానికైతే బుద్ధి లేదు ఇంత కూడా. ఈ అంశం ఆగలేవును, అందరి అంశం అంటారేంది? పిల్లలేంది అంశం ఏ నుంచి వస్తుంది? ఏమన్నావా? మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోరు పో. బిడ్డ, నీ పిల్లగాడు బాగా ఎడుతాండే, నీ పిల్లగానికే తాగిపి ముందు. అమ్మా చూడు ఎట్లా తాగుతాండో పాలు. అసలు వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది అమ్మ పాలు తాగుడని? అలానే బిడ్డ, వాళ్ళు కడుపులు ఉండగానే నోట్లో వేలేసుకొని చప్పరిస్తారే, ఇక పుట్టినాక వాళ్ళకి తెలుస్తుంది అట్లనే. అందుకే ఇప్పుడు పాలు మంచిగా తాగుతాండు. మల్లిక, పిల్లగాడు జీవితాన్ని కానీ పాలు అత్తానే అని ఏమో అత్తమ్మ, నాకు తెలియదు. వీడైతే తాగుతూనే ఉన్నాడు, అత్తనేమో అత్తలేవో. ఓ పొల్ల, అట్టిగా పాలు పట్టియదే, పాలిచ్చే ముందు పక్కకు కొన్ని విండాలే. అయ్యో అవునా అత్తమ్మ, సరే. మంచిగా తాగిపోయే మల్లిక, పిల్లగానికి సరే తప్పుద్ది. అసలే వాళ్ళు ఎవరు అనుకుంటానువే? ఇంకెవల్లానమ్మా, నా కొడుకేనాయే. నీ కొడుకే గాని నా దేవుడు, నా మగడు వచ్చిండు. అవునా నానమ్మ? తాతనే అంటావా అయితే నానమ్మ? అవునే, ఆ కళ్ళు, ఆ మొక్కు, ఆ మూతి, ఆ రంగు మొత్తం మీ తాత తీరే ఉన్నాయే. అవునా? అగో పిల్ల ఎడుతుంది కాదే మల్లిక, పిల్లకు కూడా కొన్ని తాగిపియే పాపం. సరేనే అమ్మా, తాగిపిత్తా. ఇద్దరికి ఎట్లా తాగిపియాలనే అమ్మా? పిల్లగాడు తాగింది కదా బిడ్డ, ఇక పిల్లకు తాగిపి కొన్ని పాలు. సరేనే అమ్మా. అత్తమ్మా, ఇగో చిన్నోని తీసుకో, పాప పట్టిస్తా పాలు. కచ్చందుకే పొల్ల, ఆ పక్క ఆమెకి ఈ పక్క ఈ పిల్లగాడు తాగుతాడు. ఒకటే దెబ్బకు ఇద్దరు తాగుతారు. అవ్వా, దానికి పాలు పడ్డాయో వాళ్ళేదో, ఇంకా ఇద్దరికి ఇవ్వంటాను. పాలు అత్తనే లేదో పిండి చూడే. సరే అత్తమ్మా, ఇద్దరికి పాలు ఇచ్చినట్టే నా బిడ్డతో అవుతుందో కాదో. అప్పుడప్పుడు డబ్బా పాలు తాగిపియాలి పిల్లలకు. అబ్బా, నా దేవునికైతే పెట్టకుర్రి, నా దేవునికి తల్లిపల్లె తాగిపోయిర్రి. గట్లంటే ఏదత్త, పిల్లగాడైతే తాగాలి కానీ పిల్ల తాగద్దా? అమ్మా, నా బిడ్డ బాగా ఎడుతుంది, ఇటు ఏ పాలు ఇస్తా? ఆగుర కన్నలు, ఎందుకు ఎడుతున్నావు? పాలు తాగు. అయ్యో పాలెక్కలేవు కావచ్చే, పిల్లగాని చేస్తారు కదా. దాంతో నువ్వు మల్లరంగా ఇంత ఎల్లిపాయ మీర నోరు తీసుకొని రావే. ఎల్లిపాయ మీరమా? ఎందుకు నానమ్మా? ఎల్లిపాయ మీర తింటే బాగా పాలు పడితే మంచిగా ఇద్దరికి తాగిపోయచ్చు, నీకు తెలియదు. అవునా నానమ్మా? సరే, ఎల్లిపాయ మీర తీసుకొని రారి, తింటా. మల్లిక, పాలు తాగిపిస్తానవా? పాలు తాగిపిస్తాను బావా, ఒకటే ఏడుచుడు ఎడతారు. తాగిపిరా. ఇప్పుడు ఏమైనా నొప్పి ఉన్నదారా? నొప్పి అవుతుంది బావా, మత్తు దిగిపోతుంటే బాగా నొత్తంది. అవునారా? ఏం కాదు, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్కి నొప్పి అంతా తగ్గిపోతుంది. బాగా నొప్పి అనిపిస్తే చెప్పు, నేను డాక్టర్ తోటి మాట్లాడి మంచి మెడిసిన్ రాపిస్తా. అద్దులే బావా, ఇప్పుడు నాకు మంచిగానే ఉంది. బావా, మన ఇద్దరు పిల్లల్ని ఎత్తుకున్నావా బావా? ఎత్తుకోలే మల్లిక, చిన్నోడిని ఎత్తుకున్నా, చిన్నదాన్ని ఎత్తుకోలే ఇంకా. అయ్యో, ఎందుకు బావా? ఎక్కడ మల్లిక, ఎత్తుకుందాం అనలోపే ఇక సిస్టర్ వచ్చింది, పాలు తాగిపోయాలని లోపలికి తీసుకొచ్చింది. నీకు ఎత్తుకోవచ్చిందా బావా? మెల్లగా ఎత్తుకున్నాం మల్లిక, ఇక ముందు నేనే కదా ఎత్తుకునేది. అమ్మా, ఎందుకే వీళ్ళు ఏడుతారు మళ్ళా? ఏమన్నా బుద్ధి, పాలు వస్తానేమో వస్తలేవు. ఇంకా పాలు వస్తానట్టలేవు, అందుకే పిల్లలు ఎడతారు. నేను పోయి ఎల్లిపాయ కారం చేసుకుని వస్తావు, దాంతో 2 ముద్దలు తింటే మంచిగా పాలు పడతాయి. పావే అవ్వా. పాయ బిడ్డ పా, పోయి ఎల్లిపాయ మీద నూరుకునేద్దాంపా. ఓ అమ్మా, చెప్తే మీకు గానా? ఎవరన్నా ఒక్కరే ఉండండి పేషెంట్ దగ్గర. డాక్టర్ రౌండ్స్కి వచ్చే టైం అయింది, ఇక్కడే ఉన్నారనుకో నన్ను తిడతారు. వెళ్ళండమ్మా వెళ్ళండి, ఎవరైనా ఒక్కరే ఉండండి. దీనికి మోర బాగున్నది. ఇంకా పక్క బిడ్డ దగ్గరనేమో 4-5 ఉన్నారు, అలానే ఏమంటలేదు, అచ్చి మమ్మల్ని అంటాంది. సిస్టర్ అమ్మా, ఎటు పొమ్మంటావు మమ్మల్ని? నీకు కళ్ళ గిట్లా కనబడతలేవా సిస్టర్ అమ్మా? 2 పిల్లలు ఉన్న కాడ 2 అని ఉండద్దా? గా పక్క బిడ్డ కాడ చూరుపో,
ఒక్కరికే 4-5 ఉన్నారు. వాళ్ళనైతే ఏమంటలేదు. ఓ అమ్మ, నేను వాళ్ళని కూడా వెళ్ళగొడతా కానీ మీరు ఇక్కడ ఎవరైనా ఒక్కరే ఉండండి. నీకు చెప్తే అర్థమైతలేదా అమ్మ? 2 పిల్లగాళ్ళు ఉన్న కాడ 2 ఉంచకపోతే ఇక ఎట్లా? అత్తమ్మ మల్లిక దగ్గర నువ్వు ఉండు, నేను బయటకు వెళ్తా. ఉండల్లుడు అవగట్నే అంటది. 2 పిల్లగాళ్ళు ఒకటేసారి ఏడితే ఎట్లెత్తుకోవత్తది నాకు? సరే సరే, ఇక ఈసారికైతే ఉండుర్రి. డాక్టర్ వచ్చే టైంకి అయితే బయటికి వెళ్ళండి ఎవరన్నా ఒకరు. సరే సిస్టర్ అమ్మా, ఒకరేమో ఉంటాం కానీ డాక్టర్ వచ్చినప్పుడు. ఆ సిస్టర్కు మూర బాగున్నది అల్లుడు. పక్క పొంట ఏమో 4-5 ఉన్నా ఏమంటలేదు. మనం 2 ఉండేసరికి దానికి కళ్ళు ఓర్తలేవు. దానికి 100-50 చేతులు పెట్టాలుడు. సపడేకుంటది అదే. సరే అత్తమ్మ. అల్లుడు, బిడ్డ దగ్గర నువ్వు ఉండు, నేను కాసేపు బయట కూర్చుంటా. సరే అత్తమ్మ, నేను ఉంటా కానీ మీరు రెస్ట్ తీసుకోపోండి. సరే అల్లుడు, పోతానా. ఏడితే నన్ను విలువలుడు అత్త. సరే అత్తమ్మ, పిలుతా. కూర్చోపోయాను. అద్దు మల్లిక, నిల్చుంటా గాని. బావా, 2 పాలు తాగిపించినంటే వాళ్ళకు సరిపోతాయో సరిపోవో. ఎట్లా మరి? డాక్టర్ని అడిగి ఏమన్నా ఫార్ములా మిల్క్ రాపిస్తావా? రాపిస్తా మల్లిక. ఇప్పుడు ఎట్లా పిల్లల హాస్పిటల్కి తీసుకుపోయేది ఉన్నది. ఇలా తీసుకుపోయి చెకప్ చేయించి అట్లనే ఫార్ములా మిల్క్ రాపించుకొని వస్తా. సరేనా? సరే బావా, రాయించుకోనరా. వీళ్ళైతే ఒకటే ఏడ్చుడు ఎడతారు మల్లిక. ఎందుకు ఎడతారో నాకైతే అర్థమే అయితలేదు. ఎందుకా బావా? ఇన్ని రోజులు కడుపులు ఉన్నారు కదా, బయటికి వచ్చినాక ఈ వెలుగును చూసి వాతావరణం చూసి ఒకటే ఏడ్చుడు ఎడతారు. 2-3 రోజులు గడితే అంతా అదే సెట్ అవుతుంది. నీకు బాగానే అర్థమవుతానే మల్లిక. ఇక గా మాత్రం అర్థం కావా బావా? సరే మల్లిక, నీకేమన్నా తినబుద్ధి అవుతుందా? రతేమన్నా? డాక్టర్ ఇంకా ఏం తినొద్దన్నారు. పాలు తాగమన్నాడు, కొబ్బరి నీళ్ళు తాగమన్నాడు బావా. తీసుకొస్తే వేడివేడి పాలు తీసుకురా. సరేనా, నేను అత్తమ్మని రమ్మంటా నీ దగ్గరికి. నేను పోయి పాలు తీసుకొస్తా. సరే బావా. అగో చిన్నది ఎడుతుంది కదా. గట్లనే ఎడుతుంది బావా, వాళ్ళకు పాలు సరిపోతలేవు. సరేనా, నాకు ఎత్తుకో వస్తుందో ఎత్తుకోరాదు. అత్తమ్మను రమ్మంటా. అబ్బా, బాగా నేడుతుంది కదా బావా, అమ్మని రమ్మను. సరే మల్లిక, నేను రమ్మంటా ఉండు. 2 ఏడు మొదలు పెట్టారు కదా మల్లిక. నేను పోయి తొందరగా అత్తమ్మని తీసుకొని వస్తా. నేను అత్తమ్మని తీసుకొచ్చేసరికి లేడు పాపిరు కదా. ఏం చేసినావు మల్లిక? నేనేం చేస్తా బావా, ఏం చేయలే. వాళ్ళే ఒకసారి ఎడతారు, వాళ్ళే సపడేకుంటారు. గట్నే చేస్తారు బుజ్జి. వాళ్ళకు ఇదంతా కొత్త కొత్తగా ఉంటుంది కదా. అత్తమ్మ, నువ్వేమన్నా తిన్నావా? ఎక్కడల్లుడు తినలే ఇంకా. పిల్లగాళ్ళకి ఇట్లా ఏడతారని ఈ డోర్ కన్నా కూర్చొని ఉన్నా. ఏ అత్తమ్మ, నేను అమ్మను ఇక్కడ ఉంచుతా, నువ్వు పోయి తినరాపో. వాళ్ళు ఎక్కడున్నారు అల్లుడు? వాళ్ళు ఇంటికి వేరు. అయ్యో, ఇంటికి పోయిరా? మరి 2 పిల్లలు ఎట్లా చూసుకుండు? మీ అమ్మ అన్నం కూర అనుకొని వస్తుందట, అందుకే వేయింది ఇంటికి. అన్నం కూర అనుకొని వస్తుందటనా? సరే పట్టు, ఇక వచ్చేదాకా తిప్పలు పడుకుంటే వీళ్ళిద్దరిని చూసుకోవాలి. మల్లిక, ఎట్లున్నారా ఇప్పుడు? ఇప్పుడే మా అత్త దిగింది కదా మామయ్య, కొంచెం నొప్పి అనిపిస్తుంది. ఏం కాదురా, మందులు వేసుకుంటే తక్కువ అవుతుంది. ఏమన్నా తినమన్నారా మల్లిక? ఏం తినమలే మామయ్య, లిక్విడ్స్ తీసుకోమన్నారు. పాలు, చాయ్, డికాషన్, కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి తాగమన్నారు. అవునా మల్లిక? ప్రసాద్గా మరి ఏమన్నా తెచ్చి తాగిపించినావారా? తాగిపించిందే పాప. పాలు తాగుతా అంటే బయటికి పోయి తీసుకొచ్చి తాగిపించిన. చిన్నోన్ని మామయ్యకి ఎత్తుకుంటాడు. అద్దురా మల్లిక, మంచిగా పిల్లలకు పాలు తాగిపి నేను తర్వాత ఎత్తుకుంటా గాని. ఏంద్రా కిట్టు, ఏం మాట్లాడతలేవు, అట్లనే చూస్తాను. ఏం లేదా అక్క, నానమ్మ అక్కడ ఆర్డర్ ఇచ్చిపోయింది. నీ కొడుకు కాట నేను బిడ్డను కని అన్నట. వాళ్ళిద్దరికి పెద్ద ఎవరినాక నేను పెళ్లి అన్నట. నానమ్మ అట్లనే అంటదిరా, జోక్ కనవస్తుంది. బుజ్జి, ఎక్కువ మాట్లాడకురా, తలకాయ నొత్తది. పండుకొని మంచిగా రెస్ట్ తీసుకో. పిల్లలు అన్నప్పుడు మంచిగా వండుకోవాలి బిడ్డ, లేకుంటే నిలబడతావు. సరేనే బాబా, పండుకుంటా. అదేడవంటదయ్యా, ఒకరు కాకపోతే ఒకరు ఏడవనే బట్టే దానికి నిద్రేడు ఉంటది. ఏం చెప్తానే శాంత, నువ్వు ఎత్తుకొని తిరుగు కాసేపు, బిడ్డ వండుకొని. సరే అయ్యా, నేను మా ఎత్తుకుంటా. మేడం, ఒక్క పేషెంట్ దగ్గర ఎంతమంది ఉంటారు? అయినా ఇంతమంది జెంట్స్ లోపలికి వచ్చారండి. డాక్టర్ వచ్చిండనుకో సీరియస్ అవుతాడు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. డాక్టర్ రౌండ్స్కి వచ్చే టైంలో మీరెందుకు ఇక్కడ లొల్లి లొల్లి చేస్తారు? వెళ్తారా వెళ్ళరా? మేడం, మా వాళ్ళు ఇప్పుడే లోపలికి వచ్చిర్రు, అప్పుడే మీరు వెళ్ళకూడతారేంది? అది కాదు బాబు, లోపల ఇంతమంది ఉంటే డాక్టర్ వచ్చి నా మీద సీరియస్ అవుతాడు. చెప్తానేమో మీకు అర్థం కాదు. ఇక్కడ పంపించేయండి అందరినీ. సరే పంపిస్తాను, ఆగుర్రి. బాబా బయటకట వారే లోపల ఉండద్దట. సరేరా, ఆయన లోపల ఉన్నా కూడా పిల్లలు అంత ఇసుక్కుంటారు. మనం బయటికి పోదాంపా. మల్లిక, పిల్లగాళ్ళు అన్నప్పుడు కాసేపు పండుకో అమ్మా. నీకు అసలే నిద్ర ఉండదు, మంచిగా రెస్ట్ తీసుకో. సరే మావయ్య. నేను పోతానమ్మా ఇక ఇంటికి, మంచిగా రెస్ట్ తీసుకో నువ్వు. సరే మావయ్య.
సార్ ఏమైంది సార్? డ్రెస్సింగ్ చేసినందుకు పైసలు ఇయ్యరా? ఇయ్యండి సార్, నా నైట్ డ్యూటీ, నేను వెళ్ళిపోతున్నా. అయ్యో మేడం ఇత్త ఆగండి. అల్లుడు నువ్వు ఆగయ్యా, నేను ఇత్తా. ఎవరైతే ఏందత్తమ్మా నేను ఇత్తుండు. నీకు తెలియదయ్యా, నేను ఇత్తావు. ఇదిగో సిస్టర్ అమ్మా, 500 తీసుకో. ఏంటిది మేడం 500? 2000 అని చెప్పినా కదా. అప్పుడు సరే అని ఇప్పుడేంటి 500 ఇస్తున్నారు? ఇది సిస్టర్ అమ్మా 2000. మీరు ఏం చేసారు అంతగానో 2000 ఇవ్వాలి? గట్టి ఉండేది మేడం. దగ్గరుండి మీ పాపకు క్లాతులు మార్చిన, డ్రెస్సింగ్ చేసిన అంతా నేనే చూసుకున్నా. 2000 ఇవ్వడానికి మీకేమైతుంది? ఏ సిస్టర్ అమ్మా, మేము 2000 ఇయ్యం, 1000 ఇస్తా, తీసుకపో. సరే సరే ఇయ్యండి, ఎన్నో కొన్ని. డాక్టర్కి అయితే డబ్బులు అడిగినా అని చెప్పకండి. అన్నీ ఏపించుకుంటారు, పైసలు ఇచ్చేటప్పుడు గులుగుతారు. సరే సిస్టర్ అమ్మా, ఇస్తా. సార్ నాకు డబ్బులు చేతికి ఇవ్వకండి, నా నెంబర్ చెప్తా, మీరు ఫోన్ పే చేయండి, ఓకేనా? సరే సిస్టర్, మీకు ఫోన్ పే చేస్తా. సరే సరే నేను వెళ్తున్నా. పేషెంట్ దగ్గర మాత్రం ఎవరన్నా ఒకరే ఉండండి. సరే సిస్టర్ అమ్మా, ఒక్కరమే ఉంటాం కానీ అప్పుడప్పుడు జర చూడు, ఇద్దరు పిల్లగాళ్ళు కదా, ఒకరుంటే ఎట్లా నడుతుంది? సరే అమ్మా, ఎవరు లేనప్పుడు అయితే ఇద్దరు ఉండండి. డాక్టర్ రౌండ్స్కి వచ్చేటప్పుడు మాత్రం ఒకరే ఉండండి. సరే సిస్టర్ అమ్మా. మల్లిక నిన్ను సాయంత్రం వరకు జనరల్ వార్డుకు షిఫ్ట్ చేస్తారా? జనరల్ వార్డుకా బావా? అద్దు, మనం స్పెషల్ రూమ్ తీసుకుందాం. ఎందుకురా, స్పెషల్ రూమ్ తీసుకుందామా? తీసుకుందాం బావా. ఇద్దరు పిల్లల్ని పట్టుకొని అమ్మోళ్ళు ఎక్కడ వండుకుంటారు? స్పెషల్ రూమ్ తీసుకుంటే మంచిగా వండుకోవచ్చు. సరేరా, స్పెషల్ రూమ్ తీసుకుంటే మనకు కూడా కంఫర్ట్ అనిపిస్తుంది. బట్ ఎవరన్నా వచ్చినా పోయినా కూడా మంచిగా ఉంటుంది. బుజ్జి, స్పెషల్ రూమ్ ఎందుకే? జనరల్ వార్డులు ఉంటే మంచిగా అన్నీ తెలుస్తాయి. స్పెషల్ రూమ్లు ఉంటే డాక్టర్ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు, మన దగ్గరికి ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు. అదే బుజ్జి, మనం అందరితోటే కలిసి ఉండాలి. బావా ఎట్లా మరి, జనరల్ వార్డులోనే ఉందామా? నేను తెలుసుకొని మాట్లాడితే పట్టరా. స్పెషల్ రూమ్లు ఉంటే మరి అన్ని ట్రీట్మెంట్ సరిగ్గా ఎత్తరా చేయరా అనేది తెలుసుకొని స్పెషల్ రూమ్ మాట్లాడదా, లేకుంటే ఇక జనరల్ వార్డులోనే ఉందాం. సరే బావా. ఏం చేస్తాండే నా మనవడు, పండుకున్నాడా? లేదత్తమ్మా, పండుకోలేదు, పాలు తాగుతాండు. తాపి తాపి, మంచిగా తాపి. నాన్నమ్మ రాగానే ఇద్దరు ఎడతారా మళ్ళా? ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎడతారా? నేను వచ్చింది వాళ్ళకి తెలిసిపోయినట్టున్నది అయినా, అందుకే ఎడతారు నా కోసం. అందరు కన్నలు దా నేను ఎత్తుకొని బయట తిప్పుతుందా? ఎండకు తిప్పమని డాక్టరు, పోయి ఎండ చూపించుకొస్తానా మానవానికి. వా అమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు ఎండకు తీసుకుపోతారే? పొద్దున ఎండకు తీసుకుపోవాలని 9 తీసుకుపోయి ఎండకు చూపెట్టాలి. ఓహో గట్టనారా, సరే సరే. మళ్ళీ ఏర్పాపిరిగా ఇల్లు భలే ఉన్నారు పో. ఒకరు ఎడితే ఇంకొకరు ఎడతారు, ఒకరు ఊకుంటే ఇద్దరు ఊకుంటారు. అవునదినా, వీళ్ళైతే గమ్మత్ ఎడతారు. నేను పోయిన కాంచి వండుకోలేదానే? ఎక్కడత్తమ్మా, పండుకుందామంటే చిన్నోడు ఎడతాడు, ఓసారి చిన్నది ఎడతాంది. ఓసారి నర్స్ వచ్చి ఆ చెకప్ చేయాలి, ఈ చెకప్ చేయాలని చెకప్ చేసిపోయింది. మళ్ళీ చెకప్లు చేసిందే నీకు? గదే అత్తమ్మా, ఇక ఆపరేషన్ అయింది కదా, బ్లడ్ ఎంత ఉన్నది, ఏమన్నా అవసరం పడితే ఎక్కిస్తారట కదా, అందుకే చెకప్ చేసుకొని పోయింది ఇప్పుడే. అట్లనా, బ్లడ్ ఎక్కిస్తారటనా మరి? లేదట అత్తమ్మా, ఎక్కిరట, మంచిగానే ఉన్నది, సరిపోతుందని చెప్పిపోయింది. సరే సరే, నువ్వు కాసేపు అనుకో, పిల్లగాళ్ళ నువ్వు మేము ఎత్తుకుంటాం. అన్నం వండుకొచ్చినా, నువ్వు అన్నం తినిపో, పిల్లగాళ్ళ నువ్వు మేము చూసుకుంటాం కానీ. సరే అదినా.